సిద్ధార్థ కళాశాల పీజీ సెంటర్ ఆధ్వర్యంలో కురుక్షేత్ర 2012 ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం హెడ్ డాక్టర్ రాజేష్ సి జంపాల తెలిపారు. ఎంబీఏ విద్యార్థులకు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా ఈ కురుక్షేత్రం ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. విద్యార్థులకు 5 అంశాలకు సంబంధించి పోటీలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. పీబీ సిద్ధార్థ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ డాక్టర్ రాజేష్ సి జంపాల మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థుల ప్రతిభకు వేడుకగా కురుక్షేత్ర 2012 పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ నెల 18వ తేదీన సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగే ఈ కురుక్షేత్ర విద్యార్థుల సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ, వ్యాపార దక్షత, నాయకత్వ లక్షణాలకు సంబంధించిన అనేక పోటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దాదాపు 800 మంది విద్యార్థులు ఈ సదస్సుకు హాజరవుతారని ఆయన వివరించారు. బిజినెస్ క్విజ్, యంగ్ మేనేజర్స్, మార్కెట్ మేకర్స్, స్టాక్ మార్కెట్ వంటి అంశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫ్యాషన్ షో, మిస్టర్ అండ్ మిసెస్ కురుక్షేత్ర కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. 800 మంది విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని ఆయన వివరించారు. ప్రోడక్ట్ ఎలా ఉండాలి, ప్రమోషన్ ఎలా ఉండాలి, ప్రైస్ ఎలా ఉండాలి, ప్లేస్ ఎలా ఉండాలి, అంటే డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలి అనే విషయాలు వారి యొక్క స్కిల్స్ని బట్టి 4 టీమ్ మెంబర్స్ జడ్జెస్ ముందు ప్రదర్శించాలి. ఆ జడ్జెస్ అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. అలా యంగ్ మేనేజర్ కాంటెస్ట్ అని ఇంకోటి ఉంది. ఈ యంగ్ మేనేజర్ కాంటెస్ట్ అంటే ఈ 900 మందిలో ఒక విద్యార్థిని హూ ఈజ్ ద బెస్ట్ మేనేజర్ ఫర్ ద ఫ్యూచర్, అతనికి ఏమైనా పొటెన్షియల్ ఉందా లేదా, అతను వ్యాపారంలో వచ్చే చిక్కులను ఎలా అధిగమిస్తాడనే విషయం టెస్ట్ చేసి అతను విజేతగా నిలిపిస్తుంది. అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ కురుక్షేత్ర అని, మిస్టర్ అండ్ మిస్ కురుక్షేత్ర. సో ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని వారి యొక్క బ్యూటీ ప్రజెంటేషన్తో పాటు వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉపయోగిస్తారనే దాని మీద కూడా క్వశ్చనింగ్ చేసి మేము వారిని విజేతగా నిర్వహిస్తాం. విలేకరుల సమావేశంలో పీజీ సెంటర్ డైరెక్టర్ కృష్ణమూర్తి, జయప్రకాష్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ 48వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరిన్ని పదవులు అధిరోహించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు శిరీష్ రాజు ఆకాంక్షించారు. విజయవాడ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన పేర్కొన్నారు. గాంధీనగర్ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ 48వ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. సిటీ అధ్యక్షుడు పైలా సోమినాయుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శిరీష్ రాజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శిరీష్ రాజు మాట్లాడుతూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరిన్ని పదవులు అధిరోహించాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఆయన కేంద్ర మంత్రి పదవులు చేపట్టాలని, అభివృద్ధి కొరకు ఎంపీ రాజగోపాల్ నగరం మరింత అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఆయనకి ఈనాడు జన్మదినోత్సవం చేసుకుంటున్నామంటే మనం అంత పర్వదనంగా భావించుకుని వారికి భగవంతుడు లాంగ్ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ వ్యక్తి తన 2 కాళ్లను కోల్పోయాడు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందినవాడుగా పోలీసులు భావిస్తున్నారు. రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై నుంచి ఒక వ్యక్తి రైలు కింద పడి 2 కాళ్లను కోల్పోయాడు. అతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో పాటు 2 కాళ్లను, ఒక చెయ్యిని పాక్షికంగా కోల్పోయాడు. బాధితుడు ఎక్కడి వాడనేది తెలియరాలేదు. అతను మాట్లాడుతున్న భాష ఒరియా లేదా బెంగాలీ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆసుపత్రి వైద్యులు అతనికి సత్వర చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.